బావా, క్లయింట్ ఇవాళ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఒక్క 2 డేస్‌లో వెళ్దామని అన్నాడు. అందుకే కార్ ఎల్బీనగర్ బ్రాంచ్‌లో పెట్టేసి కార్ కీస్ ఇచ్చేసి వచ్చేసా. అవునా? సరే కార్తీక్. బావా, ఇవాళ ఇంకేమైనా పనులున్నాయా? ఇవాళ పనులు శివ చూసుకుంటాడు కానీ డాడీతో మాట్లాడినావా? ఫోన్ చేయలే నీకు? పొద్దున కూడా ఫోన్ చేసిండు బావా, కానీ నేనే మాట్లాడలేదు. రేఖ చాలా కోపంగా ఉంది. ఈ టైంలో డాడీ రేఖతో మాట్లాడితే ఇంకా గొడవ పెద్దది అవుతుందని నేనే కాల్ లిఫ్ట్ చేయలేదు బావా. కార్తీక్ నువ్వు కాల్ లేపుతలే అని చెప్పి మామయ్య ఇంటికి వెళ్తా అన్నాడంట. శ్రావణితో అన్నాడంట. అవునా? నాకు తెలిసి పాటికి ఇంటికి కూడా పోయి ఉంటాడు. అయ్యో బావా, రేఖ కోపంలో డాడీని ఏమన్నా అనేస్తే అనవసరంగా డాడీ ఫీల్ అవుతాడు బా. నేను ఒకసారి ఇంటికి వెళ్ళేసి వస్తాను బావా. సరే సరే ఇల్లు కార్తీక్ జల్దీ. నీకు ఏం చెప్పి ఒప్పించాలో నాకు అర్థం కావట్లేదమ్మా. కానీ నువ్వు రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. జరిగిన దానికి నేను ఇప్పుడు ఏం చెయ్యలేనమ్మా. ఇప్పుడు జరగబోయేదానికి నేనే బాధ్యత వహిస్తాను. నా కుటుంబం నా కళ్ళ ముందు సంతోషంగా ఉండాలనేదే నా కోరిక.